మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, కళల ద్వారా జ్ఞానం అందిస్తున్న వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి, ఇక్కడ వీక్షిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే సమస్త గురుమండలికి, అగస్త్యములకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం అగస్త్య మహాముని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా అగస్త్య మహాముని సప్త ఋషులలో ఒకరన్నమాట. అసలు మనము ఋషుల గురించి ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఈ ఋషి మండలి అంటే మనము ఈ ఋషుల నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని వేదాలలో మనకి పురాణ ఇతిహాసాలలో ఋషుల గురించి చెప్తుంటారు. వీళ్ళు సమస్తంలో కూడా ఎంతో చక్కగా వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దాంట్లో సప్త ఋషులలో అగస్త్య మహాముని చాలా ముఖ్యమైన పాత్ర వహించిన వారు అనమాట. అంటే వీరు ఒక మనకు పూర్వీకుల లాగనమాట. అంటే వీరి యొక్క పరంపర అంతా వారి యొక్క పరంపరే మనము ఆ ఋషి యొక్క పరంపరలోనే మనము ఉన్నామన్నమాట. వారి నుంచి ఎలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవాలి, వారు ఎలా జీవించారు, వాళ్ళు యూనివర్స్ కోసం ఎలా వారిని వారు త్యాగం చేసుకున్నారు, వారి నుంచి మనము ఎలాంటి జ్ఞానాన్ని తీసుకోవాలి అనేది ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వేదాల గురించి ఎత్తుకుంటే 4 వేదాలలో అగస్త్య మహాముని చాలా ముఖ్య పాత్ర పోషిస్తారనమాట. ఈయన చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వారు. అంటే వాటిలో ప్రధానమైనది ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో ఎన్నో అంటే ప్రతి ఒక్క వేదంలో ఎన్నో రకాలైనటువంటి స్తుతులు, స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఈ ఋగ్వేదానికి సంబంధించిన సూక్తులన్నీ దాంట్లో రచించినటువంటి కూడా చాలా వాటిల్లో ఈ యొక్క అగస్త్య మహాముని ద్వారా వచ్చినటువంటివన్నమాట. ఈయన ఈ యొక్క సూక్తులన్నింటినీ కూడా ఎలా పొందారు అంటే ధ్యాన స్థితిలో అంటే సమాధి స్థితిలో దర్శించి వాటిల్ని అగస్త్యుడు రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత గొప్ప ఆత్మస్థితో చూడండి. అలాగే మనం ఇక్కడ ఈ విధంగా మనం ఏం నేర్చుకోవాలి ఈయన దగ్గర అంటే మనం కూడా చక్కగా ధ్యానంలో కానీ డ్రీమ్స్‌లో మనం చక్కగా ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాం ఫ్రెండ్స్. ఎంతోమంది ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఎన్నో అద్భుతమైనటువంటి నాలెడ్జ్‌ని తీసుకున్న వారే అన్నమాట. అంటే ఆ సమాధి స్థితిని కూడా మనం దర్శించాలి. ఎప్పుడు కూడా మన లోపలికి మనం వెళ్తేనే, మన ఆత్మతో మనం అనుసంధానం అయితేనే మనకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా ఈయన ఋగ్వేదంలో రాసినటివి ఎన్నో కూడా ఇలా సమాధి స్థితిలోకి వెళ్లి పొందడం జరిగిందన్నమాట. కాబట్టి ఈయనకి అగస్త్య మహాముని అసలు ఎలా ఆయన పుట్టుకేంటి అనేది కూడా మనం తెలుసుకోవాలనమాట. చాలా విచిత్రంగా ఈయన యొక్క పుట్టుక ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ముందుగా ఈయనకి ఎన్నో రకాలైనటువంటి పేర్లున్నాయన్నమాట. మైత్రావరుణని, కుంభసంభవుడు, ఔర్య సే ఔరసేరనుడు, సుమేధస్ లాంటి పేర్లు ఎన్నో కూడా ఉన్నాయన్నమాట. ఈయన యొక్క భార్య పేరు లోపాముద్రాదేవి. ఈ లోపాముద్రాదేవి గురించి మనకు లలితా సహస్రనామాల్లో చెప్పడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈయన యొక్క కుమారుడు ఇద్భవాహుడు అన్నమాట. అంటే ఈయన అగస్త్యముని అసలు ఈయన యొక్క జన్మ వృత్తాంతం ఏంటి అనేది మనం తెలుసుకోవాలనమాట. మెయిన్‌గా ఈయన జన్మ వృత్తాంతము మనకు తెలియాలనమాట. ఈయన ఏంటంటే ఋగ్వేదంలో మరుత్తులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళనమాట. వీళ్ళని మనము ఏంగా చెప్పుకుంటాం అంటే వాయుపుత్రులుగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఈ మరుత్తులు వాయుపుత్రులనమాట. వీళ్ళు ఆహ్ దేవరాజు వీళ్ళనేమంటారంటే, వర్షం కురిపించడంలో వీరి యొక్క పాత్ర ఎంతగానో ఉంటుందనమాట ఈ మరుత్తూరులు. వీళ్ళు దేవరాజు అయినటువంటి ఇంద్రుడు వీళ్ళకి సహాయపడుతూ ఉంటారనమాట. అంటే ఇంద్రుడికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు మొత్తం 49 మందిగా కీర్తించబడి ఉన్నారనమాట ఈ మరుత్తూరులు. అంటే వీళ్ళకంతా ఒకటే వయసుంటుంది. ఒకటే శక్తియుక్తుల్లో కూడా వీళ్ళందరూ సమాన స్థాయిల్లో ఉంటారనమాట. ఒకసారి ఏం చేస్తారంటే వీరి యొక్క ఆవులను ఇంద్రుడు అపహరించడం జరిగిందనమాట. ఇలా అపహరించడం వల్ల వీరు చాలా ఇబ్బందులకి గురవుతారనమాట. అంటే వీళ్ళు స్నేహితులే. వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అయినా ఇంద్రుడు ఏంటి అంటే వీళ్ళు అక్కడ ఒక కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంద్రుడు ఏది చేసినా కూడా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఆ యొక్క కారణం ఫలితంగానే ఆ కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ విషయం వచ్చి అగస్త్య మహాముని దగ్గరికి వెళ్తుందన్నమాట. అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి ఈయన చేసిన పనికి ఇంద్రుడికి దండనివ్వాలని అనుకుంటాడు ఫస్టు. కానీ తర్వాత అగస్త్యుడు ఆలోచిస్తాడు. అసలు ముందు ఆలోచించి ఎందుకు దండన కంటే ముందుగా సామోపాయం అంటే దానం వే దా అంటే దండన కంటే ముందుగా మనం చెప్పి మాట్లాడడం. సామవేద దాన దండోపాయాలు అంటాం కదా ఫ్రెండ్స్. అలాగా ముందు కూర్చొని మాట్లాడదాము. తర్వాత
చెప్పిన మాట వినకపోతే అప్పుడు చూద్దాము అని చెప్పి ఈయన చక్కగా ఆలోచించి ఏం చేశారో ఆయన దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, "ఈయన నీ యొక్క మిత్రులే కదా! నువ్విలా చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగింది కదా! వాళ్ళని వాళ్ళకి ఆ ఆవుల్ని ఇచ్చేసేయి" అని చెప్పి చక్కగా మాట్లాడి వాళ్ళ మధ్య ఒక మైత్రిని కుదిరిచ్చాడనమాట. మళ్ళీ తిరిగి ఆ సమస్యను అక్కడ ఈజీగా పరిష్కరించడం జరిగింది. ఇక్కడ మనము ఈ అగస్త్య మహాముని తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎంతో గొప్ప శక్తియుతులున్నటువంటి గొప్ప మునీశ్వరుడాయన. ఆయన ఏదైనా చెయ్యొచ్చు. దండించొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ ఆయన శక్తిని దుర్వినియోగం చేయలేదు. అంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియచేసి, నువ్వు చేసింది ఏంటి అనేది తెలియచేసి అక్కడ వారికి మైత్రి చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనము ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? దండనతో ప్రతి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దండనే అవసరం లేదు. ఏదైనా చిన్న తప్పులు జరిగినప్పుడు ప్రతిదాన్ని దండించాలి, వాళ్ళని శిక్షించాలి. పిల్లల్ని తప్పు చేశారు కదా! ఎవరు తప్పు చేసి శిక్షించాల్సిన అవసరం లేదక్కడ. అంటే ఫస్ట్ కూర్చొని మాట్లాడాలి. మనకు వంశీ సార్ చెప్తాడు. ఉపేక్ష, ఉపేక్ష తర్వాత యుద్ధం, యుద్ధం తర్వాత క్షమాపణ. అంటే ఫస్ట్ మనము ఏం చేయాలి? ఉపేక్షించాలి, మనం మాట్లాడాలి. అన్నీ అయిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనమాట. అలా ఇక్కడ చక్కగా వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగిందనమాట. ఆ జరిగిన తర్వాత వాళ్ళు చక్కగా మైత్రి చేయడం జరిగిందన్నట్టు. ఇక్కడ అగస్త్య మహాముని ద్వారా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ మనం ఆ కోపాన్ని వాటిలన్నిటిని నివారించుకొని చక్కగా అక్కడ మనము ఏదైనా కోపోద్రేకులమైనప్పుడు ఏమవుతాం ఫస్ట్ మన ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అందుకని కూర్చొని మాట్లాడి వారికి అది చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఇంకోటి చూడండి. ఆయన యొక్క జన్మ వృత్తాంతం చూసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మనము మిత్రావరుణులు అంటే వీళ్ళు ఎవరు అంటే వేద గ్రంథాలలో ప్రకారం మిత్రావరుణులంటే ఒకే జంటగా ఉంటారు. దైవిక శక్తులుగా కొలవబడేటువంటి వాళ్ళనమాట వీళ్ళు. అంటే మిత్రుడు, వరుణుడు అంటారనమాట. వీరు ఆహ్, ఇద్దరు వ్యక్తులు కానీ శరీరము ఒకటే ఉంటుంది. దేహం ఒకటే అయినా వీరిద్దరు వేరు వేరుగా ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఆత్మలు వేరుగా ఒకే దేహంతో ఉంటారనమాట వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒకసారి అంటే ఎలా ఈ అగస్త్య మహాముని యొక్క పుట్టుక జరిగింది అనే దాని గురించి చెప్తారంటే వీళ్ళు ఒకసారి సముద్ర తీరం గుండా వెళ్తూ ఉంటారనమాట. ఊర్వశిని చూస్తారు వీళ్ళు. ఈ ఊర్వశి పుట్టుక గురించి మనకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే నరనారాయణుడిని పరీక్షించడానికి ఇంద్రుడు మేనకని వీళ్ళని పంపించినప్పుడు వాడి యొక్క ఊరు నుంచి అంటే ఆ నరనారాయణ నుంచి ఒక తొడ నుంచి వచ్చినటువంటి ఆ అమిత సౌందర్యవతే ఈ యొక్క ఊర్వశీదేవి. ఆ ఊర్వశి అలా సముద్ర తీరంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆమె యొక్క సౌందర్యవతి అనమాట. అతిలోక సౌందర్యవతి ఊర్వశీదేవి. ఆమె యొక్క సౌందర్యానికి వీళ్ళు ఈ యొక్క ఇద్దరు ముగ్ధులవుతారనమాట. ముగ్ధులైనప్పుడు వారు ఆమెని మోహించడం జరుగుతుంది. అయితే వీరిద్దరూ ఒకరే అయినప్పటికీ దేహం ఒక్కటే. వీరిద్దరూ వేరువేరుగా వారి యొక్క ఇది వేరు. కానీ దేహం ఒకటే. 2గా ఉంటుందనమాట వాళ్ళకి. కాబట్టి వీరు ఏం చేశారంటే ఆమెని అడుగుతారనమాట. ఆమెని మే మేము నిన్ను ఇలా మోహిస్తున్నాము. నిన్ను ఇష్టపడుతున్నాము అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మిత్రుడు, వరుడు ఆమె ఒకరిని ఇష్టపడుతుంది. ఇంకొకరిని ఇష్టపడదనమాట. అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుందంటే, ఆమెలోని ఒక ఆహ్, వ్యామోహం ద్వారా ఒక గర్భం నుంచి ఒక వీర్యం ఉత్పత్తి అవుతుందనమాట. అలా అయినప్పుడు అది రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒకరే కదా! ఇద్దరు కదా! ఇద్దరు ఒకే దేహంతో ఉన్నారు. ఆ టైంలో ఒకరు మోహించినప్పుడు ఏమవుతుందిరంటే, వెంటనే ఈయనేం చేస్తారు ఆహ్, వశిష్ఠులు వారు లోపలికి ప్రవేశిస్తారనమాట. అంటే వశిష్ఠ వృత్తాంతం గూడా ఉంది ఫ్రెండ్స్. అది ఇక్కడ దీనికి అవసరం లేదు కాబట్టి చెప్పలేదనమాట. వశిష్ఠుడు ఒక దాంట్లోకి ఆ శరీరంలోనికి ప్రవేశించి ఒకరుగా వశిష్ఠులుగా పుడతారు. ఇంకొకరు అగస్త్య మహామునులుగా పుడతారనమాట. అంటే వీరిద్దరు భూమి మీదకి రావడం జరిగిందనమాట. అంటే వీరు ఊర్వశి నుంచి వచ్చినటువంటి ఆ గర్భవీర్యం నుంచి వచ్చినటువంటిది ఆ లోపల ఉన్నటువంటిది వాళ్ళేం చేస్తారంటే ఆమెకి అది రిలీజ్ అవ్వడం వల్ల అది కింద వేస్ట్ అనేది కాకుండా ఒక కుండ లోపల వేయడం జరుగుతుందనమాట. అలా వేసినప్పటి నుంచి అక్కడి నుంచి పుట్టారనమాట వీళ్ళిద్దరు. అగస్త్య, వశిష్ఠులు పుట్టడం జరిగిందనమాట. అంటే కుండలో అనమాట. అంటే వీళ్ళని ఏంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీస్. యూనివర్స్‌లో మొట్టమొదటగా పుట్టినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీగా ఈ అగస్త్య మహామునిని, వశిష్ఠుల వారిని చెప్తారనమాట. అక్కడి నుంచి వీరు ఆ కుండలో పుట్టారంట. అందుకని వీళ్ళిద్దరిని ఊర్వశీ పుత్రులు కనుక
ఔరసేయులు అని మిత్రావరులకి నుంచి వారి నుంచి వచ్చారు కాబట్టి మైత్రావరులని, కుంభయోధులని, కలశయోధులని పిలుస్తారనమాట వీళ్ళని. అంటే వీళ్ళు ఒక టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఆ కాలంలోనే మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నాం ఫ్రెండ్స్. కానీ ఆ కాలంలోనే వారు అలా జన్మ తీసుకోవడం జరిగిందనమాట. అందుకని వీరు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీస్‌గా వీరు యూనివర్స్‌లో పుట్టడం జరిగిందనమాట. అలాగా వీరు భూమి మీదకి రావడం జరిగిందంట. దీంట్లో చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు అగస్త్య మహాముని. ఈయన చూడడానికి చాలా పొట్టిగా, చాలా అద్భుతమైనటువంటి యోగ విద్యలు కలిగి, ఆయన ఎందుకంటే డైరెక్ట్‌గా బ్రహ్మదేవుని నుంచి ఆయన ఎంతో జ్ఞానం పొంది, అలా డా జ్ఞానాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఇలా ఏంటంటే, ఇలా ఆయన యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుందనమాట. కొనసాగుతూ వెళ్తున్నప్పుడు ఆహ్, ఒక వయసు రావడం జరిగిందనమాట ఇక్కడ ఈయనకి. ఈయనకి వయసొచ్చి అలా అడవుల్లోకి వెళ్తూ ఉన్నాడనమాట. అడవుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టుకి ఇది మనము ఆల్రెడీ వినుంటాం ఫ్రెండ్స్. సార్ గూడా చాలా సార్లు దీన్ని వివరించారు. వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది చెట్టుకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటారనమాట. ఇలా చెట్టుకు వేలాడుతూ కనిపిస్తున్నప్పుడు అక్కడికి ఆయనకి వెళ్లి అగస్త్యులు అడుగుతారు. "ఏంటి హ్మ్, ఇలా మీరు వేలాడుతున్నారు ఏంటి?" అని అడిగినప్పుడు, "మేము నీ పితరులము. మేము ఇలా వేలాడుతున్నాము అంటే కారణం నువ్వే. నువ్వు బ్రహ్మచారివై నిష్ఠాగరిష్టతో బ్రహ్మచర్యం వహించావు. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకొని కళ్యాణము చేసుకొని నీ ద్వారా వచ్చేటువంటి సంతానంతో మేము పితృలోకాల్లో మోక్షం పొందాలి. కాబట్టి నువ్వు నీ ద్వారానే మాకు ఈ మోక్ష ప్రాప్తి జరుగుతుంది" అని చెప్పి వాళ్ళు అడగడం జరిగిందనమాట. అప్పుడు ఈయన అగస్త్యులు ఎంతో బాధపడతారు. అయ్యో! నా ద్వారా నా పితరులు ఇలా ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, సరే ఓకే. మీకోసం నేను కళ్యాణం చేసుకుంటాను. కానీ నాకు తగిన వధువు దొరకలేదు. ఆ వధువు కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఓకే. అలా వెళ్తూ ఉంటారు. ఓకే. నేను మిమ్మల్ని రిలీజ్ చేస్తాను. అంటే ఫ్రెండ్స్ మనకు మన వంశాభివృద్ధి అనమాట. అక్కడి నుంచి జ్ఞానం అనేది ఎప్పుడైతే ఇంతటి జ్ఞానవంతుడు ఆయన నుంచి వచ్చేటువంటి సంతానం ద్వారా వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఆ లోకంలో నుంచి భూమి నుంచి విడుదలై వెళ్తారనమాట. ఇలా వాళ్ళు కోరుకుంటారనమాట. కోరుకున్నప్పుడు ఈయన అలాగే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకొని నేను మీకు దీని నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఈయనకు తగిన కన్య దొరకలేదని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒకసారి తన అంటే తన తపశ్శక్తితో తానే విదర్భ రాజు కుమార్తెను ప్రసాదిస్తాడనమాట. అంటే విదర్భ రాజు యొక్క కుమార్తె ఈ లోపాముద్రాదేవి. ఈమె చాలా సౌందర్యవతి, చాలా గుణవతి, జ్ఞానవంతురాలనమాట. అప్పుడు ఆమె దగ్గరికెళ్ళి అడుగుతాడు విదర్భ రాజుని. "మీ యొక్క పుత్రికను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి. కన్యాదానం చేయమని" అగస్త్య మహాముని అడిగినప్పుడు ఆయన విదర్భ రాజు ఆలోచిస్తాడనమాట. ఈయన చూస్తే మహర్షి, ఈయన ఇలా ఉన్నారు. ఈయనకి నా నా అందము అపురూప సౌందర్యవతి, ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన నా కూతుర్ని ఈయనకిచ్చి వివాహం చేస్తే, ఆ అడవుల్లో వెళ్ళి ఆమె ఎలా ఉంటుందో, ఒక మహర్షితో జీవితం అనేది ఎలా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్. ఇలా కష్టపడుతుంది నా కూతురని ఆయన ఆలోచిస్తాడనమాట. అప్పుడు ఆమేం చేస్తుందంటే, ఆ తండ్రి యొక్క ఆవేదనని అర్థం చేసుకొని అక్కడ చెప్తుంది. "లేదు తండ్రి గారు, నన్ను ప్రసాదించిన వాడు, నన్ను కోరుకున్నవాడు అగస్త్యుడే. ఈయన ద్వారానే నాకు జన్మ కలిగింది కాబట్టి నేను ఈయన్ని వివాహం చేసుకుంటాను. ఇక్కడ అతివలకి అడవులైనా, అంతఃపురమైనా ఒకటే. నేను చక్కగా ఈయన యొక్క పతి సేవలోనే గడిపి ఈయన యొక్క జ్ఞానాన్ని నేను ఈయన ద్వారా జ్ఞానం పొందుతాను" అంటుందండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక గురువుని ఆశ్రయించి అక్కడ వారి నుంచి వాళ్ళ యొక్క ఆమె అంతఃపురమే, నాకు డబ్బు లేదు అక్కడికి వెళ్తే ఎలా అని ఆలోచించలేదు ఫ్రెండ్స్. అంటే ఇక భౌతిక సౌందర్యానికి ఈమెక్కడ కూడా ఆమె లొంగలేదన్నమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఆమె అపురూప సౌందర్యవతి, ఎంతో అల్లారు ముద్దుగా డబ్బు కోసం పెరిగింది. కానీ ఇలాంటి వాడిని నేనెందుకు చేసుకోవాలి అని ఆలోచించలేదు. ఆమె ఆ మాటకి ఆ గురువు యొక్క ఆ యొక్క ముని యొక్క దీనికి తల వంచి ఆమె చక్కగా ఆయన్ని వివాహం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ రూపానికి ఎక్కడ కూడా ఆమె ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనము భౌతిక రూపాలను చూసి వీళ్ళేంది ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని మనము అంచనాలు వేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అక్కడ మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. రూపము భౌతిక రూపం కాదు. దాని వెనకాల ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవాలనమాట. అక్కడ చక్కగా ఈమె ఆయన్ని వివాహం చేసుకొని అరణ్యాల్లోకి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు
లోపాముద్రాదేవి అరణ్యవాసం ఎలా ఉంటుంది? నార చీరలు కట్టుకొని చక్కగా జీవిస్తూ చాలా సంవత్సరాలు గడిచిపోతుందనమాట. అప్పుడు ఈమెకి ఒక కోరిక కలుగుతుందనమాట. అర్ధాంగి ఈమె ఒక కోరిక కోరుతుంది అగస్త్య మహామునిని. లోపాముద్రాదేవి ఆయన దగ్గరికి వెళ్లి, "నేను స్త్రీని కదా! నీ సహచర్యంలో అన్నీ నాకు చాలా సవ్యంగానే జరుగుతున్నాయి స్వామి. కానీ నేను అందమైన చీరలు కట్టుకోవాలి. నాకు నేను చక్కగా అలంకరించుకోవాలి అని నాకు కోరిక ఉంది. నేను హ్యాపీగా ఆనందంగా జీవించాలని కోరికుంది." ఇది ధర్మం గదా ఫ్రెండ్స్. అదే సామాన్య స్త్రీలకి ఎవరికైనా కూడా ఇది ఒక ధర్మం ఉంటుంది. నాకు డబ్బు కావాలి. మనము కూడా చక్కగా ఆ డబ్బుతో ఆనందంగా మనం కూడా జీవిద్దాము అని చెప్పి అంటుందనమాట. అప్పుడు ఆయనేం చేస్తాడంటే, ఆయన ఆలోచిస్తాడు ఫ్రెండ్స్. అక్కడ ఆయనేం చెప్తాడు, ఓకే. ఈమె ఒక మంచి రాజకుటుంబం నుంచి వచ్చింది. పాపం తన కోరిక కూడా కరెక్టే కదా! అని చెప్పి ఆయన ఆలోచించి, అప్పుడు ఆయనేం చెప్తాడంటే, నా కోసం అన్నీ వదిలేసి వచ్చింది గదా తను పాపం. నేను తన కోరికను తీర్చాలి కదా! అనుకుంటాడనమాట. కానీ ఆయన అక్కడ ఏం చెప్తాడంటే, సాధ్వి, నేను ఈ డబ్బులు ఇవన్నీ కూడా అగస్త్య మహాముని తలుచుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. అలా అనుకోగానే వస్తాయి. కానీ ఆయనేం చెప్తాడంటే, ఈ భౌతిక సంపదల కోసము, ఈ భౌతికమైనటువంటి వీటి అవసరాల కోసం నేను ఆ ధ్యాన శక్తిని ఖర్చు పెట్టలేను. నేను దాన్ని అలాంటి వాటికి ఉపయోగించను. ఇది దైవ కార్యాలకి ఉపయోగించాల్సినటువంటి నా శక్తిని ఆహ్, ఓహ్ క్షణాల్లో ఎళ్ళిపోయేటువంటి వీటి కోసం నేను ఖర్చు చేయలేను దేవి అని చెప్పి ఆయనకి చెప్పడం జరుగుతుందనమాట. అప్పుడాయన అలా అని భార్య ధర్మం గదా ఫ్రెండ్స్. ఆమె కోరికను నెరవేర్చడం ధర్మం కదా! అందుకని ఆయనేం చేస్తారు, ఆ రాజుల దగ్గరికి వెళ్తారనమాట. ఇలా హ్మ్. నాకు ఇంత ధనం కావాలి అని చెప్పి అందరిని అడుగుతూ వెళ్తూ ఉంటాడనమాట. ఎవరు కూడా స్వామి, మీకు ఇచ్చేంత ధనం మా దగ్గర ఎక్కడుంది? మిమ్మల్ని ధనంతో కొనగలిగేంత శక్తి మాకు లేదు. మా దగ్గర అంత ధనం లేదు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ ఆహ్, ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనేం చెప్తాడంటే, మా మహాత్మా, మీ నియమాలకు కట్టుబడి మీకు అవసరం తీర్చగలిగే ధనము ఒకడి దగ్గరే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారనమాట. అతడెవరంటే వాతాపి. అంటే అతని సోదరితో ఆహ్, ఆయన రాజ్యంలో నివసిస్తూ ఉంటాడు. అందరికన్నా ధనవంతుడు ఇంకొకరు లేరు అని చెప్తాడనమాట. ఈ ఆయన వెంటనే వెళ్తూ ఉంటాడనమాట. వెళ్ళి వాతాపి దగ్గరికి వెళ్తారనమాట. ఇది వాతాపి కథ మనకు 'ఇల్వలుడు', వాతాపి కథ మనకు తెలిసిందే. మనకు సార్ కూడా చాలా క్లాసెస్‌లో చెప్పున్నారు ఫ్రెండ్స్. వీళ్ళేంటంటే వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంతకుముందు ఏం చేస్తారంటే, అగస్త్య మహాముని ఈ వాతాపి, ఇల్వలుడు వచ్చి మాకు ఒక విద్యలు నేర్పించండి గురువర్య అని చెప్పి అడుగుతారనమాట ఒకసారి. అడిగినప్పుడు ఆయనేం చేస్తాడంటే, వీళ్ళ యొక్క స్థితిగతులను చూసి ఫ్రెండ్స్ ఆయన ఆ యొక్క మంత్రోపదేశాలు చెయ్యడు. వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడు. ఎందుకంటే వీళ్ళు దానికి అర్హత లేదు. నేను ఈ యొక్క ఉపదేశాలు చేసినా, వీళ్ళకి జ్ఞానం అందించినా కూడా వీళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఇవ్వకుండా ఎళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ చివరికి ఇక్కడికి వీళ్ళ దగ్గరికే వస్తారనమాట. ఇక్కడ కార్యకారణ సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణుల్ని చంపి భోజనాలకు పిలిచి మాంసాన్ని వాతాపిని చంపి మాంసంగా వాళ్ళకి ఆహారంగా పెట్టి, తర్వాత ఈ ఇల్వలుడు ఏం చేస్తుంటాడు, వాతాపి బయటికి రానంగానే పొట్ట చీల్చుకొని ఇలా వస్తూ ఉంటారు. ఎంతోమంది బ్రాహ్మణులు చనిపోవడము, వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకోవడం చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఆ విద్యని ఏం చేస్తున్నారంటే మిస్‌యూజ్ చేస్తున్నారనమాట. అంటే అప్పటి కాలంలో ఆ కాలమాన పరిస్థితిలో బ్రాహ్మణులు మాంసాన్ని తినేవారనమాట. అప్పటి నుంచే బ్రాహ్మణులు ఈ మాంసము అనేది ముట్టకూడదు అని చెప్పి ఒక శాస్త్రం రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత ఈయన్ని కూడా ఈ అగస్త్య మహామునిని కూడా పిలుస్తారు. పిలిచి భోజనం పెట్టగానే ఈయన వాతాపిని ఏం చేస్తాడు, ఒక మేక రూపంలో చేసి అంటే ఆయనకి కామరూపం ఏ రూపాన్నైనా ధరించగలిగే శక్తి ఉంటుందనమాట. అలా తీసుకోగానే ఆయన కూడా లోపలికెళ్ళంగానే వాతాపి బయటికి రా అని పిలవంగానే, ఈయన అగస్త్యుల వారు ఎంతో జ్ఞానవంతుడు. త్రికోణ జ్ఞాని అన్నమాట. త్రికాల జ్ఞాని. ఆయనకు తెలియనిదుందా? ఆ కారణాకారణ సంబంధాలు. ఆ యొక్క బంగారు కోసం వెళ్ళడం ఏంటి? అక్కడ చూడండి కోరిక ఒక కారణమైంది. అక్కడ వీరి యొక్క అహంకారాన్ని అణిచి వాళ్ళ యొక్క దాన్ని తీసేయడానికి ఆమెకి ఇలాంటి ఒక కోరిక కలిగిందనమాట ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఈయనేం చేస్తాడు, జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి పొట్ట మీద ఇలా రాసుకోంగానే వాతాపి జీర్ణమైపోతాడు. అప్పుడు వీళ్ళ యొక్క కథ
వృత్తాంతం అయిపోద్ది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ దేనికి కూడా మనం ఆ శక్తియుక్తులను వారికిచ్చినటువంటి జ్ఞానాన్ని మిస్‌యూజ్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది యూనివర్స్ ఎవరో ఒక రూపంలో తీసుకొచ్చి దాన్ని మనకు మన కర్మ రూపంలో మనకు క్లీ అది దుర్వినియోగం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మనకి పతనమైపోతామనమాట. దీంట్లో ఇలా చెప్పడం జరుగుతుందనమాట. అలాగే ఇది అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకొకటి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఫ్రెండ్స్. ఎంతో మందికి ఎంతో జ్ఞానపరంగా అందివ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడము. అంటే సాక్షాత్తు ముల్లోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా కూడా పొందాడనమాట. యొక్క ముగ్గురికి కూడా అంటే ఆ త్రిమూర్తులకు కూడా ఇష్టమైనటువంటి ఋషి అనమాట ఈయన. ఈయన ఇంకొకటి అంటే వింధ్య పర్వతాన్ని గర్వభంగం చేయడం కూడా జరుగుతుందనమాట. ఒకసారి ఎన్నో కొండలుంటాయి. అప్పుడు కాలంలో ఈ పర్వతాలకు రెక్కలుండేవి ఫ్రెండ్స్ మనకు తెలుసు. అలా వింధ్య పర్వతం అహంకారంతో ఎత్తుకెదిగిపోతూ ఉంటుందనమాట. అప్పుడు ఈయన అగస్త్య మహాముని అందరూ పోయి విష్ణుమూర్తిని వేడుకోగానే అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళండి. ఆయన తరుణోపాయం ఇస్తారు అని చెప్తారనమాట. అంటే ఎంతటి గొప్ప జ్ఞానవంతుడో ఈయన, ఎంతటి గొప్ప జ్ఞానాన్ని కూడా ఈజీగా వారికి తెలివిగా చేయగలిగినటువంటి వాడనమాట. వెళ్ళినప్పుడు ఆయనేం చేస్తాడు, ఆ యొక్క అంటే తమిళనాడు అంటే సౌత్ స్టేట్స్ కంటే దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి నేను. వెళ్ళాలి కాబట్టి నువ్వు ఇలా ఎదిగిపోతున్నావు అంటే, ఆ వింధ్య పర్వతం ఏం చేస్తుంది, అగస్త్య మహామునిని చూసి ప్రణామాలు చేసి అడుగుతుంది. అంటే నేను అలా దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి. నువ్వేమో అలా ఎత్తుకు ఎదిగిపోయావు. నేనంత దాటి నిన్ను వెళ్ళలేను కష్టం నాకు. అనంగానే నేను వంగి ఉంటాను గురుదేవా! మీరు వెళ్ళండి అనంగానే అది తగ్గిపోతుందనమాట. నేనొచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఆయన తిరిగి ఆ దక్షిణ భారతదేశం నుంచి రావడము లేదు. ఈ వింధ్య పర్వతం తన అహంకార భంగం అనమాట. అంటే గర్వభంగము చేయడం జరిగింది. అంటే సున్నితంగా చెప్పి చేస్తాడనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనము ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి. ఆ ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. గురువుల దగ్గర వాళ్ళు ఎంత జ్ఞానాన్ని కూడా ఎంత సున్నితంగా మనకు గురువులు అందిస్తారు. వారి దగ్గర మనం ఎలా ఉండాలి అనేది ఈ వింధ్య పర్వతం యొక్క గర్వభంగాల్ని చూసుకోవాలి. ఆయన చెప్పిన వెంటనే ఏం చేశాడు అంటే తెలియకుండా ఎంతో గర్వం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. అప్పుడు గురువు సున్నితంగా సరిచేస్తాడు. సున్నితంగా యూనివర్స్ ద్వారా మనం సరిచేయబడతామనమాట. అంటే దాన్ని అంగీకరించినప్పుడు ఈజీ అవుతుంది. లేనప్పుడు దాని ఫలితాలు మనము తీసుకోవాలనమాట. అలా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఉద్దేశంలో వింధ్య పర్వతం యొక్క గర్వభంగం చేయడం జరిగిందనమాట. అలాగే నహుషుడు గురించి గుణపాఠాలను కూడా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నంషుడు ఏం చేస్తాడంటే ఈయన త్రిలోకాల్లో దేవేంద్రుడు ఒక ఒకరిని సంహరించడం వల్ల బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. అక్కడ ఆయనేందంటే దాని కోసము తపస్సు చేయడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఈ యొక్క దేవలోకము అలా ఖాళీగా ఉండడం వల్ల ఈ నంషుడిని దేవేంద్ర పదవిని అధిష్ఠించమని చెప్తారు త్రిమూర్తులు. ఈయన అధిష్ఠించి అలా ఉండకుండా ఈ నంషుడు ఏం చేస్తాడు అహంకారం అయిపోతుందనమాట. అంటే నేను గొప్పవాడిని, నేను ముల్లోకాలను ఏలుతున్నాను అని చెప్పే గర్వంతో ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవేంద్ర భార్య సచీదేవిని మోహిస్తాడనమాట. అంటే ఈ దేవలోకం నాదైనప్పుడు ఆయన భార్య కూడా నాదే కదా అని చెప్పి ఒక స్త్రీని మోహించడం జరుగుతుంది. కళ్ళు కానకుండా మోహిస్తాడనమాట. అప్పుడు ఈమెం చేస్తుంది, చూడు ఆమె తెలివిగా ఓకే. నీ గర్వాన్ని నీకెలా గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఉద్దేశంతో ఏం చేస్తుందంటే, ఓకే. అలాగే నేను నిన్ను పెళ్లాడతాను. అందరికీ వాహనాలున్నాయి. నువ్వు కూడా ఒక వాహనంలో నన్నొచ్చి తీసుకెళ్ళు అని చెప్తుందనమాట. ఎలాంటి వాహనము అంటే సప్త ఋషులు ఒక పల్లకి లో నిన్ను మోసుకొస్తున్నప్పుడు నేను నిన్ను మరియు సప్తఋషులకు ఎంత ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఒకసారి చూస్తేనే కరెంట్ షాక్ కొట్టినట్టు ఆ సప్తఋషులు మోసే పల్లకి ఈయన కూర్చొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఈయన చాలా పొట్టిగా ఉంటారు కదా! ఇలా మొయిలకి ఇలా వంగినప్పుడు ఈ యొక్క నంషుడు ఏం చేస్తాడంటే ఆయన కాలుతో తంతాడు. అప్పుడు ఆయనకి కోపమొచ్చి ఇలా అనంగానే కింద పడిపోతాడు నంషుడు. పడిపోయి ఒక సర్పంలాగా అవ్వడం జరుగుతుందనమాట. ఎప్పుడైతే అహంకారంతో గురువులను ఎవరిని కూడా కళ్ళు, మిన్ను కానకుండా మాట్లాడినప్పుడు ఇలాంటి అవమానించినప్పుడు వారికి తగిన శాస్తి యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైనా కూడా గురువుని మనము దైవంగా భావించాలి. గురువుని
దూషణ చేయకూడదు. వాళ్ళని ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ దగ్గర మనము ఒదిగి ఉండాలి, వినయంతో ఉండాలి అనే దానికి ఈ నంశుడు యొక్క ఉదాహరణ ఫ్రెండ్స్. అప్పుడు నంశుడు భూలోకంలో ఒక సర్పరూపంలో ఉంటాడు. అప్పుడు తిరిగి నేను చేసింది తప్పు గురుదేవా! నన్ను క్షమించండి అన్నప్పుడు ఆయనేం చేస్తాడంటే, ఓకే. ఎప్పుడైతే నువ్వు అడిగిన ప్రశ్నలకు ఎవరైతే కరెక్ట్‌గా ఆన్సర్స్ ఇస్తారో, అప్పుడు నీ యొక్క శాప విమోచనం అవుతుంది అంటారు. అప్పుడు మహాభారతలో యుద్ధంలో వాళ్ళు పంచపాండవులు అడవులకు వెళ్ళినప్పుడు యక్ష ప్రశ్నలతో పాటు నంశుడి ప్రశ్నలుంటాయి ఫ్రెండ్స్. ఆయన అడిగిన ప్రశ్నలకు వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వడము. ఎప్పుడైతే భీముడిని ఈ సర్పం పట్టుకుంటుంది, నంశుడు సర్పరూపంలో ఉంటాడు కదా! పట్టుకున్నప్పుడు ఆళ్ళు విడదీసి అప్పుడు ఎప్పుడైతే ధర్మరాజు ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్తాడో అప్పుడు ఈయనకి శాప విమోచనం అవుతుందనమాట. అందుకని ఇక్కడ అహంకారంతో ఎప్పుడైతే గురువుల పట్ల అహంకారంతో నువ్వు చేస్తావో, అప్పుడు నీకు పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు తిరిగి మళ్ళీ నీ కర్మ రూపంలో నువ్వు తీసుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట. అందుకనే ఎప్పుడు కూడా ఈ అగస్త్య మహాముని అందరికీ జ్ఞానం అందించాడు ఫ్రెండ్స్. ఎంత అంటే 4 కాలాల్లోనూ ఈయన ఉన్నారు. 4 వేదాల్లో కూడా ఈయనకి చెప్పబడింది. ఎంతో మందికి జ్ఞానాన్ని అంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఈయన ఎంతో ఒక సిద్ధర్‌గా ఈయన్ని కొలవడం జరుగుతుందనమాట. అలాగే ఈయనకి మహావతార్ బాబాజీకి కూడా ఈయన జ్ఞానబోధ చేశారని మనకు మనకు తెలుసు ఫ్రెండ్స్. అంటే మనందరం కూడా అంతటి గొప్ప గురువు చేత ఆయన జ్ఞానం పొందినటువంటి మహావతార్ బాబాజీ కూడా ఆయన దగ్గర జ్ఞానం పొందారు. అగస్త్య మహాముని అంటేనే ఎంతో వేదాలు, శాస్త్రాలలో సకల పాండిత్యాన్ని పొందినటువంటి గొప్ప ఈయన ఎంతో ఆయుర్వేద అగస్త్య సంహిత అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అగస్త్య నక్షత్రం అన్నమాట. ఆయన యొక్క నక్షత్రంలాగా వెలగడం జరిగిందనమాట. అంటే అంత గొప్ప స్థానంలో సప్త ఋషులలో కల్లా అతి గొప్ప స్థితిలో ఉన్నటువంటి గొప్ప గురువుగా మనము ఈయన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనము ఈ యొక్క అగస్త్య మహాముని దగ్గర వినయంతో ఎలా ఉండాలి? ఎంత గొప్ప జ్ఞానం పొందినా యూనివర్స్ అందరికి ఈయన వచ్చిన పనే భూమికి యూనివర్స్‌కి సేవ చేయడానికొచ్చాడు. అంటే సమతుల్యత. అంటే జ్ఞానాన్ని పంచుతూ ఎక్కడెక్కడ ఏం పని అయితే అందరికీ హెల్ప్ చేస్తూ చేయడం కోసమే ఈ అగస్త్య మహాముని భూమి మీద జన్మ తీసుకున్నాడు. అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా అన్నమాట ఈయన. అలా జన్మ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన భౌతిక జీవితంలో ధర్మబద్ధంగా జీవించాడు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎంత అద్భుతంగా జీవించి ఎంతమందికో జ్ఞానాన్నిచ్చి శ్రీరామచంద్రుడికి కూడా ఆయన రావణాసుడితో యుద్ధం జరిగేటప్పుడు ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని బోధించాడు. ఆయనకి ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప గురువుగా ఈయన్ని మనము కొలుస్తామనమాట. ఇంత అద్భుతమైన గురువు గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. మహర్షి గురించి జ్ఞానాన్ని అందుకున్నాం ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.